మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. అంటే కీడుగా కనపడు ప్రతి దానికి దూరంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన అందరికీ కూడా మనం జీవించాలి అంటే, మనం సురక్షితంగా ఉండాలి అంటే, దేవుడిచ్చిన ఈ మంచి జీవితమును కాపాడుకోవాలి అంటే, పరిశుద్ధతలో కొనసాగాలి అంటే మనము కీడుకు దూరంగా ఉండాల. కీడుకు దగ్గరగా ఉండి మనం బాగుండాలి అంటే అది బుద్ధిహీనత అవుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, కీడుగా కనిపించినా కీడుగా వినిపించినా ప్రతిదానికి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు దేవునికి దగ్గరవుతారు. వాళ్ళు దేవుని ఆలోచనలు తెలుసుకుంటారు. వారు పరిశుద్ధంగా జీవించగలుగుతారు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతారు. ఎవరు? కీడుకు దూరంగా ఉండిన వాళ్ళు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు ఎందు నిమిత్తం మాట్లాడినా అది మన మంచి కోసమే. ఏ కీడులో ఉంటున్నావో, ఏ కీడు నిన్ను వెంబడిస్తుందో దానికి దూరంగా ఉండడం నీవు నేర్చుకున్నట్లే ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షించేవాడై ఉండి పరిశుద్ధతలో నడిపించేవాడై ఉంటున్నాడు. ప్రతి బిడ్డ కీడుకు దూరంగా ఉండి మేలుకు దగ్గరై దేవునికి దగ్గరవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు నైనా. ఎవరైతే నీ బిడ్డలు కీడుకు దగ్గరగా వెళ్తున్నారో, కీడును దూరంగా ఉండలేక చేస్తున్నారో, ప్రతి విధమైన కీడు నుండి వారిని దూరం చేసి పరిశుద్ధత వైపు, మంచి వైపు, నీ వైపు త్రిప్పమని యేసు నామములో సహాయం కోరుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.